నమస్తే. మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేకు కోర్టు శిక్ష వేసింది. 25 ఏళ్ల జైలు శిక్ష ఇమ్మీడియట్గా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అక్కడ కనిపిస్తున్న ఆయనే ఈ ఘనకార్యం చేసినటువంటి ప్రజాప్రతినిధి. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఆయన రామ్ దులార్ సోన్భద్ర జిల్లాకు సంబంధించి దుడ్డి నియోజకవర్గంలో ఆయన ఇప్పుడు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యే. 2014 నవంబర్ 9న బాలికపై అత్యాచారం చేశాడు ఈ గణుడు. అయితే దాని తర్వాత చాలా సందర్భాల్లో బాధితురాలి తరపున మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు నానా హంగామా చేశారు, గొడవ చేశారు, ఆందోళన చేశారు, నిరసన చేశారు. ఎందుకనంటే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు, మాకు న్యాయం చేయండి అని చెప్పి బాలిక కుటుంబ సభ్యులు కూడా కోర్టుల చుట్టూ తిరిగారు. ఈ సమయంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అయితే కొద్ది రోజులకే బెయిల్పై బయటకు వచ్చాడు. మరి భారతీయ జనతా పార్టీ యూపీలో అధికారంలో ఉంది, ఓ ప్రజాప్రతినిధి, అటువైపు ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి మైనర్ బాలిక. ఇక తెలిసిందేగా అందరికీ. ఇలాంటి క్రమంలో అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు కుటుంబ సభ్యులు, వారికి మద్దతుగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కలిపి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అతనిపై ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఇలాంటి క్రమంలో తాజాగా కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇది తీవ్రమైనటువంటి సంచలనం కలిగించింది. 25 ఏళ్ల పాటు జైలు శిక్ష, అప్పటి వరకు బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే 10 లక్షల రూపాయల జరిమానా, ఫైన్ కూడా వేశారు. ఆ ఫైన్ కూడా బాధితురాలికి చెల్లించాలి. ఎందుకనంటే అపంశుభం తెలియనటువంటి చిన్నారిపై మరి మానవ మృగంగా ప్రవర్తించి అత్యాచారం చేశాడు. ఇలాంటి సందర్భంలో కఠిన శిక్ష పడాలి అని చెప్పి అక్కడ డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన కాబట్టి ఇటువంటి తీర్పుతో ఇంకా ఎవరైనా ఇలాంటి ఆలోచనతో ఉంటే వారికి బుద్ధి కలుగుతుంది అని పెద్దగా అక్కడ స్థానికంగా కూడా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలైతే ఒక రకమైనటువంటి షాక్ తిన్నారనే చెప్పాలి.